రైతులపై జరుగుతున్న దాడులను లక్కచర్లలో గిరిజన రైతులపై జరుగుతున్న దాడులను గిరిజన రైతులపై జరుగుతున్న దాడులను వెంటనే గిరిజన రైతులను గిరిజన రైతులను అందరూ పడతారు దండ దండ పడుతున్నా మేరకు ఒలిగొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, లగచర్ల గిరిజన రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. అన్యాయంగా గత 35 రోజులుగా లంబాడా రైతులు, గిరిజన లంబాడా రైతులు ఇవాళ జైళ్లలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అత్యంత అమానవీయంగా జైలుకు తరలించే ముందు గిరిజన రైతులని థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతుల్ని అందరినీ తీసుకుపోయి జైళ్లలో వేసినటువంటి విషయం కూడా ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. ఇవాళ మొన్న ఒక రైతుకు గుండెపోటు వస్తే ఆ గుండెపోటు వచ్చిన రైతు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత అమానవీయంగా రైతుకు బేడీలేసి అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా జీప్లో హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ అర్థమవుతుంది. ఇవాళ దయలేని ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ లగచర్లలో ఏం జరుగుతుంది? ఇవాళ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ సంఘం గ్రామానికి వచ్చినప్పుడేమో మరి రసాయన ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల ప్రజలు ఎంతోమంది అనారోగ్యాల బారిన పడతాడు ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో వాళ్ళ తమ్ముని కోసమో లేకపోతే వాళ్ళ అల్లుని కోసమో మరి లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముచ్చర్లలో అప్పటికే 14,000 ఎకరాల భూమి భూసేకరణ చేసిన విషయం వాస్తవమా కాదా? ఒకవేళ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాల్సి వస్తే అక్కడ మీరు పెట్టుకోవచ్చు. కానీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ 14,000 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇవాళ అమాయకపు గిరిజన లంబాడా రైతుల భూములు పుంజుకోవడం కోసం ఇవాళ మీ అల్లుని కోసమో ఆదాని కోసమో మీ అన్న కోసమో ఇవాళ గిరిజన భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేసిరా రైతులు? 9 నెలలుగా మా భూములు మేము ఇవ్వమని చెప్పేసి రైతులు చెప్తే ఆ రైతుల్ని వాళ్ళందరూ కూడా దిక్కున్న అధికారి దగ్గర పోయినరు, ఆఫీసర్లను కలిసిండ్రు, ప్రభుత్వ పెద్దలను కలిసిండ్రు. మేము భూములు ఇవ్వమని చెప్పేసి అక్కడ లగచర్ల రైతులు చెప్తే వాళ్ళ మాట ఎక్కడ కూడా పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా అక్కడికి కలెక్టర్ని పంపించి కలెక్టర్ అక్కడ జరిగినటువంటి వాళ్ళు ఒకవేళ నిరసన వ్యక్తం చేస్తే అది ధర్మమైన ఆగ్రహం. ఒకవేళ అధికారుల మీద దాడులు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. కానీ ఆ దాడికి కూడా ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమవుతుంది. రైతులు 9 నెలలుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ నిరసనని పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళు కేవలం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఇవాళ అట్లాంటి ఒక ఘటన కారణమైంది. ఇవాళ కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఎందుకు బందోబస్తు లేదు? మొన్ననే ఇవాళ రామన్నపేటలో జరిగినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జరిగినటువంటి పబ్లిసైట్లో మరి 500-600 మంది పోలీసులు పంపించారు కదా. మరి లగచర్లలో జరుగుతున్నటువంటి పబ్లిసైట్కు పోలీసులు ఎందుకు లేరు? బందోబస్తు ఎందుకు లేదు? ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఏదైనా గలాట జరిగితే
దీన్ని కేవలం బీఆర్ఎస్ పార్టీ చుట్టూ చుట్టాలే, రైతులు తీసుకుపోయి జైలు పడాలనేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డికి ఇవాళ దాగి ఉన్నది. అయ్యా, ఆ కొడంగల్ ప్రజలు నీ రైతులు, నువ్వు గెలిస్తే మా నాయకుడు ఏదో పెద్ద మంత్రి అవుతాడట, ముఖ్యమంత్రి అవుతాడట అని చెప్పేసి కొడంగల్ ప్రజలు నీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళ భూములు గుంజుకుంటావు. వాళ్ళు భూములు ఇవ్వకపోతే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నిన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇది చర్చ పెడదాం, రైతులు 40 రోజులుగా ఇవాళ జైళ్ళ మగ్గినరు, ఇది చర్చ పెడదామంటే చర్చకు అవకాశం ఇవ్వకుండా మీరు తప్పించుకొని పారిపోయిన విషయం ఇవాళ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం గిరిజన రైతుల పక్షాన నిలబడతాం. ఒక్క లగచర్లలో కాదు, మీరు ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎక్కడ భూసేకరణ చేసినా, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ చివరికి ఒక్కొక్క మాట్లాడదలుచుకున్నాం. ఆ మధ్య లగచర్ల రైతులు జైళ్ళలో ఉంటే వాళ్ళ మహిళలని అర్ధరాత్రి పూట ఇండ్ల మీదకి దాడి చేసి మహిళలను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి అర్ధరాత్రి పూట వాళ్ళందరినీ మగవాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకపోతే ఆ సమయంలో ఒక విలేకరి కోదండరామ్ గారిని అడుగుతాడు, కోదండరామ్ సార్, మరి లగచర్లలో రైతుల మీద జరుగుతున్న దాడుల మీద మీరు ఏమంటారంటే, నేను ఇప్పుడు వేరే పని మీద వచ్చినా నేను ఇంకొకసారి మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతావు కోదండరామ్ రెడ్డి గారు? మీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత మాట్లాడతారా? ఇవాళ అర్థమైతలేదు. ఇవాళ లంబాడి సంఘాలు ఏమైనాయి, గిరిజన సంఘాలు ఏమైనాయి, తెలంగాణ మేధావర్గం ఏమైందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. 40 రోజులుగా 45 మంది గిరిజనులపై రైతులు జైళ్ళలో ఉన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, అనారోగ్యం బారిన పడ్డారు. వెంటనే ఆ గిరిజన రైతుల్ని ఈ ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మన గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు మరి ఈనాడు ఒలిగొండ పట్టణ కేంద్రంలో మరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాదాపు నెల రోజుల పైన మరి లగచర్ల గ్రామంలోని గిరిజన రైతుల్ని మరి అనేక అక్రమ కేసులు పెట్టి మరి ప్రభుత్వం కర్కశంగా మరి ఏ రకంగా మరి కేసులు బనాయించి జైళ్ళల్లో మరి వేసి నిజంగా ఒక రజాకార్ల పరిపాలన తలపిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆ లగచర్ల గిరిజన రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఉపసంహరించుకొని వారికి బెయిల్ ఇచ్చి వెంటనే కేసులని కొట్టేయాలని ఈ సందర్భంగా మన కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అని పేరు చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం ఒక ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి ప్రజాపాలన పేరుతోటి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మరి నాడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒక రాక్షస పాలన నడుస్తుంది. నిజంగా ఇది ఒక దురదృష్టకరం. ఈ తెలంగాణ మరి ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణని ఇవాళ ఒక ద్రోహుల చేతికి మరి అధికారం పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ లగచర్ల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం.